చేరి వచ్చిన మీ అందరికీ ప్రభుత్వం మరొకసారి వందనాలండి. అందరికీ కూడా వందనాలు. సంతోషంగా ఉన్నారు? అందరు కూడా సంతోషంగా ఉన్నారా లేదా? హల్లెలూయా. ఇట్లా అంటే సంతోషంగా ఉంటారు. ఈరోజు మన యొక్క వాక్య పాఠం గురించి తెలుసుకోవడానికి ముందు అటుపోయిన ఆదివారం పస్కా పండుగ జరిగింది. చాలా బాగా అందరూ వచ్చినందుకు నేను మరొకసారి మీ అందరికి కృతజ్ఞతగా చెప్దామని. పోయిన వారం అప్పుడు మీరు ఎవరు రాలేదు. ఎందుకంటే ఒక వారం బాగా అనిపిస్తారు, ఇంకో వారంలో డౌన్ అన్నమాట. ఎందుకంటే రీజన్ నాకు తెలియదు కానీ మీకే తెలుసు. ఒక్కొక్క రోజు ఒక్కొక్క రీజన్. అయితే ఇలా ఒకసారి ఒక ఆయన ఏం చేసిందంట, ఒక యజమానుడు ఏం చేసిందంట, అందరికీ పెళ్ళికి పిలిచిండు. ఎక్కడికి? పెళ్ళి. ఇది యేసు ప్రభు వారు ఒక ఊరిలో వాక్యం చెప్పేటప్పుడు ఆ సమయంలో ఏంటంటే చాలామంది రాలేదన్నమాట. రాలేనప్పుడు అక్కడ చెప్తున్న వాక్యం ఏంటంటే, ఈ వాక్యం చెప్పిండనమాట, పెళ్ళికి ఆహ్వానించినప్పుడు కూడా చాలామంది రాలేదు అని చెప్తున్నాడు ఇక్కడ. అయ్యో, మాలో పెళ్ళికి చెప్తే అందరూ వస్తారు కదా, సావుకంటే వస్తారో కొందరు రాకపోవచ్చేమో, కానీ పెళ్ళికి అయితే వస్తారు కదా అందరూ. అయితే అయినా సరే దేవుడు చెప్పే పెళ్ళి వేరు. ఇది పెద్ద పాఠము, ఓకే, రఫ్గా చెప్తాను. అయితే అది ఏ వివాహము అని ఆలోచిస్తే అది పరలోకంలో జరిగే వివాహము. ఏ వివాహం అంట? ఈలోక వివాహం అయితే మేమెందుకు వదులుతాము? ఏమండి, ఈ లోకంలో జరిగితే మేము వదులుతామా? ఇంటికి ఒక్కరైనా ఖచ్చితంగా వెళ్తాం. ఇది ఈ వివాహం కాదండి, పరలోకంలో జరిగే. కాబట్టి ఆ వివాహము, ఆ పరలోకంలో జరిగే వివాహంలో ఏమైందంట, కొందరేమో మేము ఎడ్లు కొనుక్కోవాలని ఎడ్ల కోసం పోయారంట. కొందరేమో మేము ఇల్లు కడుతున్నామని ఇంకొందరు దాచుకున్నారంట. ఇంకొందరేమో మా ఇంట్లో చిన్న కార్యక్రమం ఉందని వాళ్ళు మిస్ అయ్యారు. ఇలా అందరూ ఒకళ్ళు పరలోకపు విందుకి ఎవరు కూడా, ఈనాడు జరిగేది కూడా అదే. అంటే ఒకళ్ళు చదువులని, ఒకళ్ళేమో ఉద్యోగాలని, ఒకళ్ళేమో మాకు ఈ ఇంట్లో పనులని, ఇంకొకళ్ళేమో చేను పనులని, ఇవన్నీ చెప్పి అన్నిటికీ పనులను ఇస్తూ, అయ్యో కొన్ని రోజులు అయితే మళ్ళీ కాలం పోతుందేమో, టైం ఉండదేమో అని ఏం చేశారంటే సమయాన్ని కేటాయిస్తున్నామా? ఏమంటే వినిపిస్తుందా మీకు? సమయం కేటాయిస్తారా లేదా? అయితే కేటాయించినప్పుడు మరి వీటికంటే శ్రేష్టమైనది ఏమిటి? దేవుని వాక్యము, దేవుని సన్నిధి. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే నిన్ను రేపు పొద్దున ఎవడన్నా వచ్చి గన్ను పెట్టి అడిగి చర్చికి పోతావా లేదా పనికి పోతావా అని అడిగితే ఏం చేస్తారంటే ఆన్సర్, మేము పనికి పోతాం ఫస్ట్ అంటారా? దేవుడు ముందా లేదా గుడి ముందా అంటే ఏం చెప్పగలుగుతారో ఇక మీ చెక్కి అప్పు చెప్పేస్తున్నాం. అంటే రాబోయే కాలం ఇట్లా ఉంటుందండి. ఏమండి, మీకు అర్థమవుతుందా? మన రాబోయే కాలాలు ఇట్లనే ఉంటాయి. ఎందుకంటే ఇంత కఠినమైన కాలాలు కూడా వస్తాయి. ఆశ్చర్యం పోనవసరం లేదు. యూట్యూబ్లలో చూస్తలేమో మనం, మీరు చూస్తున్నారో లేదో కానీ నేను అప్పుడప్పుడు మాకు పాస్టర్ ఫెలోషిప్లల్లో పెడుతుంటారు అనమాట. వేరే ఛత్తీస్గఢ్లో కానీ మన దేశంలో ఇక్కడ ఒక ఇంట్లో ప్రార్థన జరుగుతుంది. అయితే ఉన్మాదులు కానీ దేవుని వ్యతిరేకించే వాళ్ళు, మాది హిందూ దేశము, మేము హిందువులం కదా, మేము హిందువులనే మొక్కాలి, మీరు ఎందుకు బయటి దేశం ఉన్న ఆ యొక్క యేసు ప్రభుని మీరు ఆరాధన చేస్తున్నారు అని వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఇట్లా చేస్తే మీరు మా కాలనీలో ఉండొద్దు, ఈడ మీరు నడపద్దు అని ఏం చేశారంటే అక్కడ జరుగుతున్న ఆరాధన మొత్తం అన్నిటి పరగలో కొట్టేసారు. ఇట్లా ఇన్స్ట్రుమెంట్స్ని అన్నిటిని. ఇలా జరుగుతున్న కాలం అంటే దీనికి ప్రభుత్వం కూడా ఏం చేస్తుందంటే మద్దతు ఇచ్చేస్తుందండి. మీకు అర్థమవుతుందా? ప్రభుత్వాలే ఇప్పుడు మనకు రాజకీయ వ్యక్తులు, ప్రభుత్వాలు వాళ్ళే వ్యతిరేకంగా ఉంటున్న వారికి అడ్డుగా వాళ్ళే సహాయకులుగా వాళ్ళకి నిలబడితే మనం ఏమి చేయగలుగుతామా? ఏం చేయలేము. ఆ కాలంలో అయితే దేవుడు డైరెక్ట్గా దొరుకుతాడు. ఇప్పుడు దొరుకుతాడు డైరెక్ట్గా.
మీకు అర్థమైందా? ఆ కాలంలో అయితే దేవుడు కోపం వచ్చేసిన అనుకోండి, తన ప్రజలను ఎవరైనా టచ్ చేస్తే అప్పుడు ఇమీడియట్లీగా యాక్షన్ చేసేటాడు. ఇప్పుడు ఎందుకంటే అంత నమ్మకం, మనం అంత భక్తులం కాదు కదా. ఏమండి, అంత భక్తులం మనము. అప్పుడున్న వాళ్ళు జీలకర్రలో కూడా ఏం చేస్తుండే, దేవుడికి తెచ్చి ఇచ్చేటోళ్ళు. ఇప్పుడు మనం సంచి బియ్యం వచ్చినా సరే అలా ఎంత ఇస్తారు సంచిలో? 1 కిలో, 2 కిలోలు, 10 కిలోలు. ఏమండి, అంటే మనం అంత భక్తిగా నిలబడి మనం ప్రూవ్ చేసుకోలేకపోతున్నాం. ప్రూవ్ అంటే అర్థమైందా? మనం అంత భక్తిగా ప్రూవ్ చేసుకోలేకపోతున్నాం కాబట్టి దేవుడు కార్యం చేయట్లేదండి. నిజంగా మనం అంత భక్తిగా లేము. నీకు 24 గంటలు ఉంది, పడుకోవడానికి ఎన్ని గంటలు ఇస్తున్నారండి? మీరు నాతో మాట్లాడట్లేదు ఎందుకు? మౌనం అర్థమైంది తెలుసా? తప్పు చేసినాడు ఏం చేశాడంటే, గొర్రెంట్లు ఉంటుంది ఇక, కొయ్యండి నన్ను కొయ్యండి, మీరు ఏమైనా చేసుకోవాలి. ఏమండి, మీకు అర్థమవుతుందా? ఎందుకంటే ఆన్సర్ రాదు, చెప్పలేము అనుకున్నప్పుడు ఏమవుతుంది? మౌనం. మనం టక్ ఆన్సర్ ఇవ్వగలుగుతున్నామంటే మేము పాటిస్తున్నాము అని అర్థం. ఏమండి, ఓకేనా? రైట్. 24 గంటల్లో మనం దేవుడికి ఇవ్వాల్సినది ఎంత టైం తెలుసా? మీరు చెప్పండి, మీరు ఎంత ఇస్తారో చెప్పండి. నేను ఆ కాలం పోయింది, ఆ కాలంలో 24 గంటలు అవుతారు. 2 గంటలు దేనికేండమ్మా, ప్రార్థన చేసుకోండి, వాక్యం చదవండి అని ఇవన్నీ బోధలు అయిపోయినాయి. ఇప్పుడు నేను అడుగుతున్నాను మీకు, మీరు ఎంత ఇవ్వగలుగుతారు? ఎంత ఇవ్వగలుగుతారు? 24 గంటల్లో పడుకోవడానికి మీరు వద్దన్నా సరే నిద్ర వస్తుంది. ఏమండి, వినిపిస్తుందా మీకు? మీరు వద్దన్నా సరే ఏమవుతుంది? నిద్ర వస్తుంది. మీరు వద్దన్నా సరే ఆహారము వెళ్ళిపోతుంది బొజ్జలకి. ఏమండి, అంతేనా? ఇవన్నీ టైంలే, మీరు టైంలో ఇవన్నీ కూడా లెక్కలే. అయితే నిన్ను నన్ను ఆదాములో నుండి అంటే దేవునిలో నుండి ఆదాములోకి తెచ్చి, ఆదాములో నుండి అమ్మ కడుపులోకి మనల్ని అందరినీ సృజించిన దేవుడికి ఎంత టైం ఇస్తున్నాం ఇప్పుడు మనము? ఆలోచించాలి, పరీక్షించాలి. మీరు చదువురాని వాళ్ళైతే ప్రార్థన చేసుకోవాలండి. ఇది మీరు బాగా మీరు మైండ్ హృదయంలో దాచుకోవాలి ఈ మాటలు. చదువుకునే పిల్లలకైతే చదివే ముందు, అమ్మ చదువుతున్న పిల్లలు మీరు చదువుకునే ముందు ప్రార్థన చేసుకుంటున్నారా? ఒక లైన్ అన్న బైబిల్ చదువుతున్నారా? చదవండి. ఎందుకంటే ఈ లోకపు అన్నీ చేస్తున్నప్పుడు దేవుని కూడా చేయకపోతే ఖచ్చితంగా సాతాను ఇంట్లోకి దూరిపోతుంది. ఇంట్లో కూర్చున్న దయ్యం అవుతుంది. అప్పుడు ఏంటంటే ఇంట్లో దయ్యాలు కూర్చుంటాయి. ఎందుకు తెలుసా? దేవుని యొక్క వాక్యం లేదనుకోండి, ఒక్కోళ్ళనే ఇంట్లో ప్రార్థన చేయకపోతే ఆ ఇంట్లో సమాధానమే ఉంటుందా? ఒక్కలనే చేయాలి. ఇప్పుడు ఇంట్లో 4 ఉన్నారండి, 4లో ఒక్కలైనా ప్రార్థన లేదు, వాక్యం చేయలేదనుకోండి, ఆ ఇల్లు దయ్యం ఇల్లే. దయ్యం అంటే దురాత్మని ఇల్లే. ఎప్పుడు గొడవలే, ఎప్పుడు సమాధానమే ఉండదు. కాబట్టి చర్చికి ఎందుకు రావాలి? ఈరోజు వర్తమానం బాగుంటుంది. బాగా చెప్తాను చూడండి. దేవుని చిరునామా. చిరునామా అంటే ఏంటండి? అడ్రస్, చిరునామా. ఇప్పుడు ఇక్కడికి ఏమైనా లెటర్ పంపించాలంటే అప్పట్లో ఏం చేసేవాళ్ళు? అందరూ లెటర్స్ పంపించేవాళ్ళమ్మా. పోస్ట్ మ్యాన్. నేను యశోద టైంలో అయితే లెటర్లే ఎక్కువ. హాస్టళ్ళల్లో కానీ ఎక్కడైనా ఉంటే అమ్మోళ్ళకి, ఇప్పుడు హాస్టళ్ళల్లో ఇప్పుడైతే ఫోన్లు చేస్తారు. ఎవరైనా ఇంటికి అలా హాస్టల్కి పోయారు అనుకోండి, అంకుల్ ఒకసారి మీ ఫోన్ ఇస్తారా? ఆంటీ ఒకసారి మీ ఫోన్ ఇస్తారా? ఒకసారి మా డాడీకి ఫోన్ చేస్తాను, మా అమ్మకి ఫోన్ చేస్తాను. ఏం చేస్తారంటే టక్క ఫోన్లు చేసి, అమ్మ నాకు ఇది కావాలి, అది కావాలి, లేకపోతే అవి ఎప్పుడు వస్తావమ్మా, నువ్వు తొందరరా, మా అందరు వచ్చారు ఇలా అడుగుతుంటారా? రైట్, జాగ్రత్తనండి, స్తోత్రం. అయితే అప్పట్లో ఎట్లా ఉండాలంటే ఏమైనా బట్టలు కావాలన్నా, సబ్బులు కావాలన్నా, బకెట్ కావాలన్నా, లేదా షాంపూలు కావాలన్నా ఈడ ₹1 లెటర్ కొనుక్కొని ఆ లెటర్లో రాస్తుండే అనమాట. పలానా ఊరు. ఇప్పుడు మన చీమలదారి అనుకోండి, చీమలదారి పలానా. ఎందుకంటే అప్పట్లో పలానా పేరు చెప్తే ఇంటికి తెచ్చి ఏదైనా ఇచ్చేటోళ్ళు. ఇప్పుడు అడ్రస్ చెప్పాలి. ఏమండి, ఇప్పుడు అడ్రస్సే చెప్పాలి కదా. అప్పుడు పలానా పేరు, పలానా కులస్తులు ఇలా చెప్పినాం అనుకోండి, అక్కడ ఉంటారు, ఇక్కడ ఉంటారు అని చెప్పేటోళ్ళు. ఇప్పుడు అట్లా లేదు. ఎవరైనా ఎత్తుకోవాలంటే గూగుల్లో సెర్చ్ చేసి రావాలి మీ దగ్గరికి. ఏమండి, అయితే ఆ కాలంలో అవన్నీ లెటర్లు అన్నీ రాసి
ఈ అమ్మ మాకు ఇవి పంపివు అని చెప్తే లెటర్ ఎప్పుడు పోయేది తెలుసా? ఏమంటే అప్పుడే పోయేదా? మీరు వింటున్నారా? లెటర్ రాసినాక అప్పుడే పోయేది అనుకుంటారా మీరు? ఇది రాసి ఒక టీచర్కి ఇవ్వాలి. ఆ టీచర్ తీసుకెళ్ళి ఇంట్లో పెట్టింది అనుకోండి, మర్చిపోయి 2 రోజులు అవుతుంది. తర్వాత మేము మనం అడగాలి, టీచర్ లెటర్ వేసిరా, నాకు వస్తువులు కావాలి. అయ్యో వేస్తారు. ఆయన లెటర్ బాక్స్లో వేసినాక అది ఇంటికి రావడానికి వారం టైం పడుతుంది. ఎంత అండి? వారం వచ్చినాక ఇంటికి వచ్చినాక వీళ్ళు చదువురైన ఉన్నవాళ్ళు అనుకోండి, చదువు వచ్చిన వాళ్ళ దగ్గర తీసుకోవాలి. వాళ్ళు ఫ్రీగా ఉంటే అది చదువుతారు, లేకపోతే వీళ్ళు ఆ లెటర్ పట్టుకొని తిరుగుతూ ఉంటారు. ఏమండి, ఇదే జరిగింది. తర్వాత ఇప్పటికి కూడా కొన్ని జరుగుతుంది. అది చదివినాక అప్పుడు డబ్బులు ఉంటే రెడీ చేసుకొని మళ్ళీ ఒక మనిషికి ఇచ్చి పంపించాలి, లేకపోతే సెకండ్ సాటర్డేనో ఎప్పుడో వచ్చి ఇచ్చి పోవాలి. ఇది లెటర్లు. అంటే చిరునామా గురించి ఇవన్నీ చెప్తున్నాను నేను, ఇంత పెద్ద స్టోరీ. అంటే ఈ చిరునామా అనేది ఒక మనిషికి చాలా అవసరమైనది. చిరునామా లేదు, అడ్రస్ లేకపోతే నేను ఎవరినో గుర్తుపడతారా? మీరెవరో గుర్తుపడతారా అడ్రస్ లేకపోతే? అయితే ఇలా అడ్రస్ దొరకాలంటే, మనకంటూ ఒక అడ్రస్ ఇవ్వాలంటే యేసుక్రీస్తు వారే ఇవ్వాలి. ఈ లోకం అడ్రస్ అయితే అయిపోయింది. మన దేవునిలోకి మనకు కావాలి, ఒక అడ్రస్ కావాలి కదా. దేవుల్లో ఉన్నామనే అడ్రస్ ఎక్కడ దొరుకుతుందో తెలుసా? వాక్యం తీద్దాం ఒకసారి. ఇది చాలా కష్టమైన అడ్రస్. ఇది పట్టుకోవాలంటే, దేవుని అడ్రస్ తెలుసుకోవాలంటే చాలా కష్టం. ఒకసారి చూద్దాం. లోక సువార్త 13వ అధ్యాయం 23వ వచనం ఒకసారి త్వరగా తీయండి. తీసేవాళ్ళు వాక్యం తీసేవాళ్ళు టక్క తీయండి. మీరు లేట్ చేస్తుంటే వాక్యం వినటోళ్ళకి. అంటే ఇప్పుడు రక్షణ పొందే వాళ్ళు ఎంతమంది ఉన్నారంట అండి? కొద్ది మంది వారిని. లూకాసు వార్త 13వ అధ్యాయము 23వ వచనము మళ్ళీ ఒకసారి చదవమ్మా. ఏంటంట ఈ మార్గం, ఈ అడ్రస్ మీరు ఇప్పుడు తెలుసుకోవాలంటే చాలా ఈజీ అయిన అడ్రస్ కాదు. ఇది ఇరుకైన మార్గం. ఈ అడ్రస్ ఎక్కడ ఉంది తెలుసా? చీమల దారిలో ఉంది. ఇప్పుడు ఈ అడ్రస్ దొరకాలంటే చాలా కష్టం. మా వాళ్ళకి చాలాసార్లు ఏమైనా మీటింగ్ పెడతాం కదా, ఇక్కడికి రమ్మని చెప్తాం కదండి, ఆ టైంలో వాళ్ళు నాకు ఎన్నో ఫోన్లు చేస్తారు. ఇప్పుడు ఇది మనకు మ్యాప్ వచ్చేసింది కదా, కొంచెం ఈజీ అయింది. లేకపోతే ఒకసారి అయితే మా వాళ్ళు మీటింగ్ పెట్టినప్పుడు అక్కడ చక్రంపల్లి ఎక్కడో దాటిపోయారు. అంటే బైబిల్ గురించి తెలుసుకోవాలన్నా, దేవుడి గురించి తెలుసుకోవాలన్నా, ఈ యొక్క వాక్యం కూడా దేవుని అడ్రస్ తెలుసుకోవాలంటే చాలా ఈజీ అనేది కాదంటండి. ఇది ఇరుకైన మార్గము. ఎలాంటి మార్గము? ఇది ఇరుకైన మార్గము. అందుకే కదా ఎంతోమంది పడిపోతుంటారు. ఈ అడ్రస్, దేవుని అడ్రస్ తెలుసుకోవాలంటే ఇది ఒక్క రోజులో మీరు తెలుసుకుంటే కాదండి. ఏంటి, ఒక్క రోజులో మీరు అడ్రస్ తెలుసుకోవాలి, అయిపోయింది నేను దేవుని నమ్ముకున్నా అనుకుంటున్నారు కదా, అది కాదు అసలు. దేవుని అడ్రస్ తెలుసుకోవాలంటే అది ఇరుకైన మార్గం. తెలుసుకునేటోళ్ళు కూడా చాలా కొద్ది మంది అంట. ఎక్కువ మంది అన్నారు అనుకున్నారా? మనం చాలామంది బయట చూస్తుంటాం కదా, ఎంతోమంది ఉరుకుతూ ఉంటారు కదా, వాళ్ళందరూ దేవుని అడ్రస్ తెలిసిన వాళ్ళు కాదు. కేవలం ఏంటంటే వాళ్ళకి ఏదో ఒక పేరు తెలుసు, అక్కడికి వెళ్ళిపోయారు. నెక్స్ట్ మంచి పాయింట్ రేజ్ చేసింది అక్క, చర్చ్ అడ్రస్ తెలుసు అని. ఎలాంటి చర్చ్కి వెళ్ళాలో అది కూడా ఉంది నెక్స్ట్, దీని తర్వాతనే అది వస్తుంది. అయితే ఇక్కడ ఏంటంటే ఒక అడ్రస్ తెలుసుకోవాలంటే, దేవుని యొక్క చిరునామా తెలుసుకోవాలంటే ఇది ఇరుకైన మార్గము అని ఫస్ట్ గుర్తుపెట్టుకోవాలి. దేవుని మార్గం ఈజీయా? కాదు. ఎందుకు ఈజీ కాదంటే, ఆ మార్గంలో వెళ్ళాలంటే నువ్వు తాగుడు బంద్ చేయాలంటారు, నువ్వు ఇక్కడ పోవద్దు అంటారు. నీ పని ఇంతకు ముందే నేను చెప్పినాను, మీకు 24 గంటలు ఉన్నాయి. మీరు ఎన్ని గంటలు దేనికి ఇవ్వాలి? ఒక 2 గంటలు ఇవ్వాలనుకోండి. ఎంత కష్టమో భావిస్తామండి. భావిస్తుండ్రా? ఏమండి, ఆదివారమే మాకు టైం దొరుకుతుంది. ఎప్పుడు దొరుకుతుంది చేయమా? ఆదివారం దగ్గర నా కొడుకు దగ్గరకో, బిడ్డ దగ్గరకో, ఎక్కడికో నేను పోవాలి. మిగతా రోజులు మాత్రం వాళ్ళు బిజీ ఉంటారో తెలియదు, మీరు బిజీ ఉంటారో తెలియదు. కానీ ఏమవుతుంది, ఆదివారము 12 నుంచి 3 గంటల వరకు మనకు జరుగుతుంది ఆరాధన. అప్పుడే ఏమవుతుంది, మనకు బిజీ. ఏంటండి బిజీ? ఎందుకంటే ఇది ఇరుకైన మార్గము. దేవుని మార్గం అంత ఈజీ మార్గం కాదు. ఏదో ఒక పండుగ చేసిన వచ్చి పోయిన అనేది మార్గం కాదండి.
ప్రతి వారం రోజు అసలు అపోస్తలుడైన పౌలు ఏమంటాడంటే మీరు ప్రతిరోజు కూడా ఏం చేయాలా? రొట్టె ద్రాక్షరసం విరవాలి. రొట్టె ద్రాక్షరసం విరవాలంటే ఎంత ఖచ్చితంగా ఉండాలి మరి కదా. కొన్ని చర్చెస్లో అయితే మెథడిస్ట్ అంటే వారంలో ఒకటేసారి ఇస్తారు. ఎప్పుడు ఇస్తారు తెలుసా? వారంకి ఒక్కసారి, సరే నెలలా, కరెక్ట్గా ఉన్నారు ఇప్పుడు మీరు. ఏంటండి నెలలా ఒకేసారి ఎందుకు ఇస్తారంటే, ఎందుకంటే వీళ్ళకి నెలలో ఒకసారి ఇస్తే ఆ వారం అని కరెక్ట్గా ఉంటారేమో అని. అదొక పండుగ వాతావరణం అనమాట, అంతే. అదొక్కరోజు మనం వారం వారం ఎందుకు ఇస్తున్నామంటే ఈ వారం అంతా కూడా రొట్టె ద్రాక్ష తీసుకున్న భయం అన్న మీకు ఉంటుందని. ఏంటండి మీకు అర్థమవుతుందా? మీరు తీసుకున్న రొట్టె ద్రాక్షరసం ఎవరిది? ప్రభుది. ప్రభు శరీరం, ప్రభు యొక్క ద్రాక్షరసం తీసుకున్నాం కాబట్టి ఎక్కడైనా మనం పొరపాటు చేయకుండా ఉండడానికి. ఎందుకంటే ఇది ఇరుకైన మార్గం కదా, సులువైన మార్గంలో ఉన్నాం ఇప్పుడు మనం. ఇరుకైన మార్గం కాబట్టి ఇంత ఇరుకైన మార్గం అడ్రస్ ఎట్లా తెలవాలి మనకు? దొరుకుతుందా? ఆనాడు ఇప్పుడు చూడండి, బైబిల్ రాసిన ఇవన్నీ కూడా మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా. ఇప్పుడు లూకా సువార్త కానీ ఇవన్నీ సువార్తలు ఒక్కొక్క అధ్యాయాలు కానీ లేకపోతే ఒక్కొక్క చాప్టర్స్ కానీ ఆదికాండము, నిర్గమకాండం ఇవన్నీ రాయడానికి 3 రోజులలో 4 రోజులలో సమయం పట్టలేదు. ఎంత టైం పట్టింది తెలుసా? సంవత్సరాలు, 400 సంవత్సరాలు. ఇప్పుడు చూడండి, పాత నిబంధన అయిపోయింది. పాత నిబంధన అయిపోయాక కొత్త నిబంధన రాయడానికి ఎన్ని సంవత్సరాలు టైం పట్టింది తెలుసా? ఇప్పుడు మనకు పాత నిబంధన, కొత్త నిబంధన రెండు ఈజీగా ఉందా? చూడడానికి అయితే ఈజీగా ఉంది బైబిల్లో. ఇప్పుడు సమకూర్చినాం కదా, ఈ బుక్ అంతా అయింది కదా. ఈ బుక్ అంతా చూస్తే మనకు ఏదో చాప్టర్ రాసినట్టు ఉన్నాయి కదా. కానీ పాత నిబంధన, కొత్త నిబంధన రాయడానికి 400 సంవత్సరాలు. ఎంతమంది చనిపోయి ఉండొచ్చు? మనం బ్రతికేదే 100 సంవత్సరాలు అనుకోండి, 60, 70, 80, రైట్? అంతేనా? అంటుందంటే మనం అంత కూడా 60 ఎక్కువ, 70 చాలా గొప్ప. అప్పటికే మొత్తం కరెక్ట్. చూస్తారా? మీకు ఇవన్నీ విషయాలు తెలుస్తున్నాయి కదా. అయితే ఈ బైబిల్ రాయడానికే పాత నిబంధన అయిపోయింది, కొత్త నిబంధన యేసుక్రీస్తు వారు రావడానికే ఎన్ని సంవత్సరాలు గ్యాప్ పడ్డది? 400 సంవత్సరాలు. అంటే మీరు నమ్ముతారా అండి? ఎన్ని సంవత్సరాలు? 400 సంవత్సరాలు. అప్పటి వరకు దేవుడు వాళ్ళతో మాట్లాడలేదు తెలుసా? దేవుడికి అంత కోపం వచ్చింది ఇజ్రాయెల్ ప్రజల మీద. అప్పటిదాకా పండుగలు లేవు. నీకు అర్థమవుతుందా? అప్పటిదాకా దేవుని ప్రజలకు ఆరాధన లేదు. 400 సంవత్సరాలు. పాత నిబంధన వరకేమో అప్పుడున్న భక్తులు కానీ అప్పుడున్న ఇజ్రాయెల్ అందరూ బాగానే ఉన్నారు. ఇజ్రాయెల్ ప్రయాణం, మన పస్కా బలి ఇవన్నీ అయిపోయినాయా? అయిపోయిన తర్వాత ఎప్పుడైతే వీరు పాలు తేనెలు ప్రవహించే దేశానికి చేరుకుంటారో అక్కడి నుంచి దేవుడు మళ్ళీ వీళ్ళు పాపం చేయడం వల్ల దేవుడు ఏం చేసినంటే వాళ్ళతో మాట్లాడడం బంద్ చేసింది అనమాట. బైబిల్ లేదు, సేవకులు లేరు. ఎన్ని సంవత్సరాలు దేవుని యొక్క పిల్లలకు దూరంగా ఉన్నాడు తెలుసా? 400 సంవత్సరాలు. అంటే ఇది ఆశ్చర్యం కదా. 400 సంవత్సరాలు మనము దేవుడు కోపం వస్తే అంత దూరంగా పెడతాడు. దేవుడికి నచ్చితే ఒక్క క్షణం కూడా విడిచిపెట్టాడు. హల్లెలూయా. అర్థమవుతుందా? దేవుడికి ఎప్పుడు మనం కోపం. 400 సంవత్సరాలు దేవుడు తన పిల్లలతో మాట్లాడకుండా తర్వాత డైరెక్ట్గా దేవుడే వచ్చింది ఈ లోకానికి. ఆమేన్. అందుకోసమేనండి ఈ యొక్క బైబిల్ కానీ క్రైస్తవ మార్గము ఇరుకైన మార్గం. ఇది ఈజీ మార్గం కాదు. మీరు ఒక సూదిని తీసుకొని దాంట్లో పెట్టగలుగుతారా? దారాన్ని ఇంత ఫాస్ట్గా? ఎంత కష్టం చూసి ఏమండి షార్ప్నోళ్ళు పెడతారులే అండి, ముసలోళ్ళు అవుతారు. ఇప్పుడు ఏదో కుట్టాలి, చినిగిపోయింది, చీరనో వీరు జాకెట్ చినిగిపోయింది, కుట్టాలనుకున్నారు, పిల్లలు అందుబాటులో లేరు, ఏం చేస్తారండి? ఇక పట్టుకోవాలి ఒక సూదిని. ఈ సూదిని ఇట్లా పట్టుకోవాలి అనిపిస్తుందా అండి? కళ్ళద్దాలు పెట్టినా సరే ఎత్తుకుంటారు. అంటే ఒక సూదిలో దారం పెట్టడం ఎంత కష్టం అవుతుందో ఈ క్రైస్తవం కూడా అంత ఇరుకైన మార్గం. హల్లెలూయా. కాబట్టి ఇలాంటి ఇరుకైన మార్గమే ఎందుకు ఇచ్చింది దేవుడు అసలు మనకు? ఎందుకు దేవుని అడ్రస్ ఇంత కష్టంగా ఉంది? ఈజీగా అయిపోయేది కదా. అయితే ఇప్పుడు దొరుకుతుంది చూడండి. ఆ అడ్రస్ ఎక్కడ దొరుకుతుంది అంటే, ఎందుకు ఇంత బిజీగా ఉంది ఆ అడ్రస్ అంటే, ఒకసారి ఆదికాండము 28వ అధ్యాయం తీయండి ఒకసారి అందరు కూడా. ఎందుకు దేవుని యొక్క కష్టంగా ఉంటుంది ఈ అడ్రస్ అంటే, ఒకసారి ఆదికాండం 28వ అధ్యాయం తీయండి ఒకసారి త్వరగా.
మొదటి 12, 13, 14, 15, 16 ఆది కాండము 28వ అధ్యాయము. అప్పుడు అతడు ఆ, ఒక కల కనెను. ఆ, అందులో ఒక ఆ, నిచ్చెన ఉమ్, భూమి మీద నిలబడి ఉండేది. ఉమ్, దాని కొన ఉమ్, ఆకాశమున కంటే ఆ, దాని మీద ఉమ్, దేవుని దూతలు కూర్చుండిరి. అది ఆగుతున్నప్పుడు మీరులో ఎవరైనా టక్కున ఈ కళ కన్నది ఎవరో చెప్పగలిగితే చూద్దాం. చెప్పండి, ఈ కళ ఎవరికి వచ్చింది చూడండి, కనిపెట్టండి తొందరగా. ఇక్కడ ఒక ఆయన కలగన్నాడు కదా, ఎవరైనా కలగన్నది చెప్పండి. రైట్, దేనికి స్తోత్రం. చెప్పగలుగుతాం ఒకసారి అందరం కూడా. వచ్చిస్తారా? రైట్, వెరీ గుడ్, వెరీ గుడ్. కలగన్నది ఎవరు అండి? యాకోబు. మళ్ళీ ఒక క్వశ్చన్ వేస్తా, ఈ యాకోబు ఎవరు? యాకోబు ఎవరు? చెప్పండి. అబ్రహాం. యాకోబు ఎవరు? అబ్రహాంకి కుమారుల పేరు చెప్పండి ఒకసారి. ఇసాకు కుమారులు ఎవరు? అది అట్లా చెప్తే వస్తారనమాట లెక్క ప్రకారం. ఇసాకు కుమారులు ఎవరు? యాకోబు, ఏషావు ఉన్నారు కదా. వీళ్ళిద్దరిలో ఈ యాకోబు ఏమవుతాడంటే మోసగాడు. యాకోబు ఎవరు? మోసగాడని ఎట్లయిపోయిందంటే ఆయనకు ఒక స్వార్థం ఉంది, వాళ్ళ తల్లికి ఉంది ఆ స్వార్థం. ఎలాంటి స్వార్థం అంటే నా కొడుకు ఆశీర్వదింపబడాలి, ఏమైనా కానీ వాడు ఆశీర్వదింపబడాలి. ఇప్పుడు చూడండి, ఇష్టమైన కుమారునికి ఏదైనా తల్లి ఒక భూమిలో నుంచి ఇంకొంచెం ఎక్కువ ఇవ్వాలనుకుంటుందా లేకపోతే ఇవ్వద్దు అనుకుంటుందా? కానీ ఇక్కడ చూడండి కొందరికి తల్లిదండ్రులకి ఎంత అనుకున్నా సరే ఇంట్లో ఒకరి పైన ప్రేమ అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది. ఏంటంటే అనుకున్నంత ఈజీ కాదు. కానీ చిన్నోళ్ళు పెద్దలో ఎవరో ఒకరిపైన ఏంటంటే ఇంట్లో ఉన్న 4గురిలో 5గురిలో 2లో ఒకరిలో కానీ ఒకరి మీద ఏముంటుంది? ప్రేమ ఎక్కువ ఉంటుందా? ఇలానే యాకోబు తల్లికి యాకోబు అంటే చాలా ఇష్టం. అయితే వీళ్ళిద్దరు సేమ్ ఉండడం వల్ల, యాకోబు ఏషావు సేమ్ ఉండడం వల్ల వీళ్ళ నాయన ఏమంటాడు, నేను ఆశీర్వదిస్తా అంటాడు. ఆ టైంలో పోయి ఏమైనా వండుకొని రాపనగానే ఈయన అన్నకేమో తెలివి ఎక్కువ ఉంది కాబట్టి బయటకు పోతాడు, మంచి మాంసం తీసుకొద్దామని. తమ్ముడికి ఏమో తెలివి తక్కువ ఉంది కాబట్టి ఇంటనే కూర్చుంటాడు. వాళ్ళ అమ్మకు తెలివి ఎక్కువ ఉంది కాబట్టి వాళ్ళ అమ్మ ఏం చేస్తుందంటే, బాబు నేను తయారీసిస్తా, మీ నాయనకి ఏది ఇష్టమో నాకు తెలుసు అని పోయి ఒక గొర్రెని తెమ్మంటుంది. గొర్రెని తెస్తాడు, చేస్తాడు, మంచి ఆహారం పెడతాడు. ఇట్లా ముట్టుకొని చూడగానే ఏంది, ఏషావుకేమో ఎంటికలు ఉంటాయి, చాలా రొమ్ములు ఎంటికలు ఉంటాయి. యాకోబుకేమో ఎంటికలు ఉండవు దేహం పైన. అప్పుడు ఆమె కవర్ చేయడానికి వీళ్ళ అమ్మకి అన్నీ తెలుసు కదా, గొర్రె బొచ్చు మొత్తం అంతా చీలకు పెట్టేస్తారు. చూసేసరికి బాబు నీ స్వరమేమో యాకోబులాగా ఉన్నది, నీ శరీరం చూస్తే ఏషావులాగా ఉన్నది, అసలు నువ్వు ఎవరు అని అడుగుతావు. యాకోబుని అంటాడు. ఇక్కడ మెయిన్ రీజన్ ఏంటంటే అండి, నువ్వు ఆశీర్వాదం కానీ దేవుని వాక్యం కానీ పొందుకోవాలనుకుంటే నువ్వు ఏ మార్గమైనా సరే, వంకరిత్రం అయినా సరే, దేవుడి మార్గం నీకు దొరుకుతుందంటే మనం వెళ్ళి నిలబడచ్చు. అంటే అర్థమవుతుందా? ఎందుకంటే కొన్ని విషయాలలో అబద్ధం ఆడద్దు అంటే ఆడద్దు, కొన్ని విషయంలో అబద్ధం ఆడాల్సిన అవసరం ఉంటే వాడచ్చు. మీకు అర్థమైందండి? ఎందుకంటే అయితే అవసరమైన దగ్గర ఖచ్చితంగా ఇది వాడితే అంటే మనం వాడచ్చు, కానీ పర్టికులర్గా వాడదన్నప్పుడు వదిలేసేయాలి. అర్థమవుతుందా? కొన్ని విషయాలు ఏమవుతుందంటే మనం అబద్ధం ఆడకపోతే ఏమవుతుందంటే మనం అక్కడ చిక్కులు పడిపోతాం. మీకు అర్థమైందా? ఇప్పుడు ఇద్దరు పిల్లలు స్కూల్కి వెళ్ళారు అనుకోండి, స్కూల్లో ఏమవుతుందంటే వీళ్ళు చదువుతారు, వీళ్ళు చదవరు. టీచర్ చూసి నువ్వు చదువుకోమని చెప్పినా కదా అని వెళ్తుంది. అంటే వీడంటాడు నేను చదువుకున్నా అంటాడు, వీళ్ళు అంటాడు. అయితే మంచి చదువుకునే వాళ్ళకి టీచర్ అడుగుతుంది, నిజంగానే వాళ్ళు చదువుకున్నారా అని అడుగుతుంది. ఏం చెప్పాలి? ఇప్పుడు చెబితేమో వీడి కోపము, రేపు వీళ్ళు మాట్లాడరు. చెప్తేనేమో టీచర్ వీడిని కొడుతుంది. నేను టీచర్ ముందు ఏమైపోతా? టీచర్ దగ్గర నా నమ్మకము, మనమే నమ్మకం ఉండే అడుగుతుంది కదా. ఇప్పుడు సత్యమే చెప్పాలి, ఇది కష్టమైన టాస్క్.
హల్లెలూయా. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే ఇదే ప్రకారం తన తల్లి ఏం చేసిందంటే ఏశావుకు పోయినసారి ఆశీర్వాదం నాకు అవసరం లేదు, వాడు రోడ్డు మీద తిరిగేటోడు, నా కొడుకు ఇంట్లో ఉంటాడు, దేవుని పని చేసేటోడు రేపు వీడే అని ఏం చేసిందంటే తన కొడుకుకు ఆశీర్వాదం కోసం ఏం చేసిందంటే అక్కడ యాకోబుని మభ్యపెట్టి ఆశీర్వాదాలన్నీ ఎవరు కొట్టేశారు? యాకోబు. హల్లెలూయా. ఎందుకంటే ఈయన ఆశీర్వాదం ఎవరికి ఇస్తా అన్నాడు? పెద్ద కొడుకుకి ఇస్తా అన్నాడు. కానీ తల్లిని ఎవరికి ఇప్పించింది? చిన్న కొడుకు. ఇక్కడ తీసుకొని నేను వెళ్ళిపోయిన అక్కడ ఆయనకు ఒక పేరు వచ్చిందనమాట. ఇట్లా తండ్రికి చెప్పకుండానే ఈయన వచ్చి దొంగచాటం ఆశీర్వాదాలు తీసుకున్నాడు కదా, అందుకోసమే ఈయనకి ఏమైందంటే మోసగాడు అని పేరు వచ్చింది. అర్థం? మోసం చేసింది కదా మరి, ఏమండి? మోసమే కదా, అది ఎంత చెప్పుకున్నది మోసమే అది. కాబట్టి ఇక్కడ మోసం చేసేసి ఏం చేసిందంటే ఇంకా తండ్రి దగ్గర అన్నకు తెలిసిపోతుందని, అన్నకు తెలిసిపోయింది ఆల్రెడీ అని ఇక అన్న చంపడానికి వస్తే ఏం చేసిందంటే మామూరికి పారిపోయింది. మామూరికి పారిపోయినాక కొన్ని రోజుల తర్వాత మళ్ళీ నాకు ఎందుకంటే దేవుడు వాగ్దానం చేసిండు, నేను నిన్ను దీవిస్తాడు కాబట్టి తిరిగి మళ్ళీ ఈయన వస్తూ ఉన్నాడు. వచ్చేటప్పుడు మధ్యలో ఏమైందంటే ఈయనకు మళ్ళీ డౌట్, అన్న నన్ను చంపేస్తాడేమో అని కోపం ఉంటుంది కదా. అయితే ఈయన మనుషుల సహాయం కోరకుండా ఎవరు సహాయం కోరుతున్నాడు? ఈయన పట్టుకున్నాడు. ఇప్పుడు అడ్రస్ మనుషులను పట్టుకుంటే వాడు 100 ఆలోచన చెప్తాడు, అరే మీ అన్న మారాలంటే గిఫ్ట్లు పంపి, మీ అన్నకు భూమి ఏమైనా ఇప్పి, అప్పుడు మారుతాడేమో, కోపం పోతుందేమో. అర్థమవుతుందా అండి? ఇలాంటి అడ్డమైన ఆలోచనలు ఇచ్చేటోళ్ళు మనుషులు అండి. అర్థమవుతుందా? అంటే అవతల వారికి ఎంతో కోపం ఉంటే ఈ పని చేస్తాడు. అయితే ఈ ఆలోచనలు మనుషుల వల్ల వస్తాయి. కానీ ఈ యాకోబు దేవుని ఆశీర్వాదం పొందినవాడు కదా. అయితే ఈయన ఆలోచన చేస్తున్నాడు అనమాట, దేవా మరి నేనైతే వీళ్ళు మనుషులు ఆలోచిస్తున్నాను కానీ ఇది కరెక్ట్ కాదు, నేను నీ యొద్దకు వస్తున్నాను అని ఈయన ఆలోచనలు, దేవా నన్ను క్షమించు. దేవుడు క్షమిస్తే మనుషులు క్షమించినట్టే. అర్థమవుతుందా? మనము మనుషులు ఉంటున్నాం, మనము చాలా కొన్ని పాయింట్స్ని బాగా పట్టుకోవాలి. నేను ఎవరైనా క్షమించలేరు అనుకో, నువ్వు వాళ్ళ దగ్గర పోవసం లేదు, దేవుడికి ప్రార్థన చేయి. హల్లెలూయా. దేవుడి దగ్గర ప్రార్థన చేసి దేవుడి దగ్గర ఆన్సర్ పొందాలి. దేవుడు క్షమించిండు అనుకోండి, వాళ్ళు క్షమించినట్టే నేను. ఓకేనా? అయితే ఈ క్షమాపణ కోరుకున్నట్టు ఆ యొక్క టైంలో ఏమైందంటే ఈయన అలసిపోయి ఒక దగ్గర పడుకున్నాడు. ఎవరు? వచ్చారు పాయింట్లకి. యాకోబు పడుకున్నప్పుడు అన్న దగ్గరికి వద్దాం అనుకుంటున్నాడు. వచ్చి దేవుడు అడుగుతున్నాడు, మార్గంలోనే నడుచుకుంటేనే. మనం ఎవరైనా నడుచుకుంటే ప్రార్థన చేస్తారండి? మీరు నడుచుకుంటే స్తోత్రం స్తోత్రం అంటుంటారా? అనుకుంటుంటారా? చెయ్యాలి. దేనికి స్తోత్రం. హల్లెలూయా. మనం నడిచేటప్పుడు కానీ చదివేటప్పుడు కానీ వెళ్తున్నప్పుడు ఏం చేయాలంటే, ఒంటరిగా ఉన్నప్పుడు ఏం చేయాలంటే మనకు తోడు ఎవరండి? ఈ నమ్మిన ఒక అడ్రస్ అయితే ఎత్తుకుంటున్నాం కదా. ఇప్పుడు ఆ అడ్రస్ ఏంది? యేసుప్రభు అడ్రస్. కాబట్టి ఆ అడ్రస్ ఎత్తుకుంటున్నాం మనం, ఇంకా ఆడికి రాక చేరుతలేము ఇంకా. కాబట్టి ఆ అడ్రస్ ఇప్పుడు ఎత్తుకుంటూ పోవాలి కదా. వాళ్ళని వీళ్ళని అడగడం అంటే ఇదే దేవా స్తోత్రం, ఎక్కడ నీ అడ్రస్ దేవా చెప్పు చెప్పన్నప్పుడు అదే స్తోత్రం హల్లెలూయా అని చెప్పడమే. అర్థమవుతుందా మీకు? ఇది మనం నోటితో పలుకుతున్నప్పుడల్లా ఏమైతే తెలుసా, నీకు అడ్డుగా వస్తున్న దేవుని అడ్రస్ తెలుసుకుందామని వెళ్తుంటావా చిరునామని, మధ్యలో వస్తున్న అపవాది అన్నీ పారిపోతూ ఉంటారు, ఇక నీ దగ్గరికి రాదు. హల్లెలూయా. అయితే ఈ అడ్రస్ తెలుసుకునే క్రమంలో ఏమైందంటే ఈయన అలసిపోయి ఒక దగ్గర పడుకున్నప్పుడు ఈయనకు ఒక కళ వచ్చిందండి. ఆ కళ ఏంటంటే ఆకాశం నుండి, మీరు వింటున్నారా అమ్మా? ఆకాశం నుండి ఒక నిచ్చెన, ఇప్పుడు దొరుకుతుంది మనకు అడ్రస్. నిచ్చెన ఏంటండి? నిచ్చెన ఒకటి వేయబడ్డదంట. ఆకాశం నుండి భూమికి ఏంది ఒకటి నిచ్చెన వేయబడ్డది. ఆ నిచ్చెన మీద ఏమవుతుందంటే దేవదూతలు దిగుతున్నారంట, ఎక్కుతున్నారు. ఈ ఫోటో ఎక్కడైనా మీరు చూసిరా అండి? ఇట్లా మెట్లు ఉంటాయి, ఎక్కడే చూడనట్టు మీరు. ఆకాశం నుండి ఏమవుతుందంట, ఏమవుతుంది? నిచ్చెన వేయబడ్డది. ఆ నిచ్చెన నుండి దేవదూతలు దిగుతున్నాయి. దీనికి సాదృశ్యం ఏం తెలుసానండి? ఈరోజు రోజుకొకరు చనిపోతున్నారు, అవునా కాదా? మీరు వింటున్నారా అండి? ఈ దినంలో రోజుకొకరు, రోజు కాదు గంటకి నిమిషానికి చనిపోతూనే ఉన్నారు. పుట్టేవాళ్ళు పుడుతూనే ఉన్నారు,
రైట్. నేను రోజు చూస్తుంటానండి ఎక్కడొక అంతెందుకంటే రోజు మనం చూడకపోయినా రోజు పేపర్లో వస్తుందా, టీవీలో చెప్తుంటారా, పలానా వ్యాపారవేత్త మరణించాడు, పలానా రోడ్డు మీద కూలిగిపోతున్న వాళ్ళని లారీ ఢీకొన్నది, విన్నరా, నీటి ప్రవాహాలలో కొట్టుకుపోతున్నారు. ఏమండి, ఈరోజు మరణాల సంఖ్య పెరుగుతూనే ఉంది, మృతుక యొక్క సంఖ్య అట్లనే ఉంది. అంటే దీనికి సాదృశ్యం ఏం తెలుసా, మనకి అందరికి తెలియని విషయము, దేవుడు చెప్తున్న విషయం ఏం తెలుసా, ఈ నిచ్చెన ఏమిటి తెలుసా, మరణించేవారు నీతిగా బ్రతికిన వారిని చిన్నపిల్లలు మరణించి చాలా మంది ఎందుకు వాళ్ళకి ఏం తెలియదు కదా. ఈ నిచ్చెన ఆకాశం నుండి భూమికి దూతలు ఏం చేస్తున్నాయంట, ఎక్కుతున్నాయి దిగుతున్నాయి. ఏంటంటే అర్థం తెలుసా అండి, తీసుకెళ్తున్నాయంట, తీసుకొస్తున్నాయి. హల్లెలూయా, అర్థమవుతుందా? ఈ నిచ్చెన యొక్క అర్థం ఏంటంటే, ఈ కళలో ఈయనకు తెలిసిన అడ్రస్ ఏంటంటే, మనము ఇంత ఆశీర్వాదం పొందిన మనమందరం కూడా ఏదో ఒకరు మరణిస్తాము. మరణించినప్పుడు ఏమవుతుంటుంది అంటే, మనకు ఒక అడ్రస్ తెలవాలి. ఆ అడ్రస్ ఎక్కడుందంటే ఈ నిచ్చెన. ఈ నిచ్చెన పై నుండి దూతలు ఏం చేస్తున్నాయంట, ఎక్కుతున్నాయి దిగుతున్నాయంటే మరణించిన వారిని, నీతిగా మరణించిన వారిని, బాప్టిజం తీసుకున్న వారిని, దేవుళ్ళో ఉన్న వారిని ఏం చేస్తుందంట, మంచిగా నిచ్చెన పైకి తీసుకెళ్తున్నారు. వాళ్ళని కిందికి రావాల్సిన వాళ్ళని తీసుకొస్తున్నారు. హల్లెలూయా. ఎప్పుడు ఎక్కుతామో ఏమో మనం ఆ నిచ్చెన. నీ నిచ్చెన నాకు దొరకాలయ్యా, ఈ దూతను మనల్ని కదా, నిచ్చెన దొరకాలి, మనకు అడ్రస్ దొరకాలి. ఈయనకు కళ వచ్చింది, ఈ కళలో అర్థమవుతుంది ఏంటంటే ఈయనకు ఈ నిచ్చెన వేయబడ్డది. ఆ నిచ్చెన ఎక్కడుంది మనం తెరవాలి. అక్కడే కింద మెల్లగా చదువుకుంటూ వచ్చేసేయండి, చదవండి ఒక్కసారి. మరియు యెహోవా దానికి పైగా నిలిచి నేను నీవు ఓకే, మనకిచ్చే ఆ భూమి ఏంటో తెలుసా, ఆ భూమి ఏంటో తెలుసా, ఇప్పుడు కింద చూడండి. నీ సంతానము భూమి మీద లెక్కకు ఇసుక రేణువుల వలెనగును. నీవు పడమటి తట్టును, తూర్పు తట్టును, ఉత్తరపు తట్టును, దక్షిణపు తట్టును వ్యాపించెదవు. భూమి యొక్క వంశములన్నీయు నీ మూలముగాను నీ సంతానం మూలముగాను ఆశీర్వదింపబడును. 16 నుంచి యాకోబు నిద్రలేసి నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందున్నాడు, అది నాకు తెలియకపోయాను. భయపడి ఇది ఏ మందిరము, ఇప్పుడు చెప్తాను చూడండి. దేవుని అడ్రస్ ఎక్కడ తెలుసా, దేవుని మందిరము. గట్టిగా చెప్పండి ఒకసారి. అడ్రస్ అంటే మన ఇంటి అడ్రస్ కాదు, దేవుడు దొరికేది ఎక్కడ తెలుసా అండి, మందిరములో. ఇదే అడ్రస్ మీకు. రైట్, హల్లెలూయా. చదవండి. వేరొకటి కాదు, పరలో. ఈ మందిరం ఎలాంటి తెలుసా, పరలోకపు గవిని. స్తోత్ర. తెల్లవారినప్పుడు యాకోబు అది ఏం చేశారండి, మరియు బేతేలను ఫుట్ నోట్లోకి వచ్చేసిన. బేతేలు అంటే అర్థం ఉంటుంది, కింద చూడండి ఫుట్ నోట్లో. అనగా దేవుని. ఇప్పుడు చెప్పండి, దేవుని చిరునామేది, కరెక్ట్గా చెప్పడం ఒకసారి. దేవుని అడ్రస్ ఫుట్ నోట్లో క్లియర్గా ఉంది. ఏంటంట, దేవుని మందిరం. ఈ మందిరాన్ని, దేవుని మందిరాన్ని వదిలేస్తే ఈ నిచ్చెన ఎక్కగలుగుతారా అండి మీరు? ఏమంటే మీకు అర్థమవుతుందా? ఈ నిచ్చెన ఎక్కాలంటే ఎక్కడికి రావాలి, దేవుని మందిరానికి వస్తేనే నువ్వు నిచ్చెన ఎక్కగలుగుతావు. హల్లెలూయా. లేకపోతే చాలా చాలా కష్టం, ఎక్కలేము. ఈ నిచ్చెన పక్కనే సాతాను ఏం చేసింది తెలుసా, వాడొక నిచ్చెన వేసుకున్నాడు. మీకు అర్థమవుతుందా అండి?
ఈరోజు చాలామంది తప్పిపోయి ఏమవుతున్నారు, మరణం చనిపోవాలంటే చాలా ఈజీ తెలుసా. ఎవడో ఊరేసుకున్నాడు అనుకోండి ఏమైపోతుంది, బావిలో దుంకిరు అనుకోండి ఏమవుతుంది, బతకాలి బ్రతుకుతే తెలుస్తుంది నీకు. చచ్చిపోవాలంటే 2 నిమిషాలు కాదు. మన పురుగుల మందు తాగితే ఈరోజు చాలామంది ఎంతోమంది రైతులు కొన్ని అప్పులో ఉండి చనిపోతుంటారు. ఎందుకంటే బ్రతకాలంటే కష్టం అండి. ఈ నిచ్చెన ఎక్కాలంటే కూడా కష్టమే. ఇంకో నిచ్చెన పక్కన వేసుకుని అపవాది వాడు రెడీగా ఉంటాడు. దేవుడు ఎక్కడ ఉంటే అక్కడ, ఇక్కడ మందిరం వీడు రెడీగా ఉంటే ఇంకొక పక్కన అవతలోడు రెడీగా ఉంటాడు. ఏంటంటే నువ్వు మందిరానికి ఎందుకు పోతావు, చిరునామా దగ్గరికి వస్తున్నావు. మనమేమో ఎక్కడెక్కడో తప్పిపోయి మా దేవుని యొక్క మందిరం ఇదే, దేవుని గవిని ఇదే అని చిరునామా తెలుసుకొని దేవుడు ఎంతోమందిని తాగుబోతులని, దుర్మార్గులని, లేకపోతే అబద్ధాలు ఆడుకునే వాళ్ళని, అన్యులను దేవుడు మార్చి మందిరానికి నడిపిస్తుంటే ఈ లోకంలో ఇప్పుడు ఫాస్ట్గా అయిపోతుంటే ఉన్నోళ్ళు ఏమవుతారంట, ఇంకొక నిచ్చెన పట్టుకున్నారు ఇప్పుడు వాళ్ళు. ఏమండి మీకు అర్థమవుతుందా? చాలామంది అండి, ఎంతమంది అన్యులు మారుతూ తెలుసా, ఎక్కడెక్కడోళ్ళు పెద్ద పెద్ద వంశంలో ఉన్న వాళ్ళు మారుతున్నారు ఇప్పుడు. ఎందుకు మారుతున్నారు తెలుసా, వాళ్ళు సత్యాన్ని తెలుసుకుంటున్నారు. ఏం తెలుసుకుంటున్నారు, సత్యం ఎక్కడ దొరికింది, మందిరంలో. హల్లెలూయా. ఆ చిరునామా వాళ్ళకి తెలిసింది కాబట్టి ఈరోజు చాలామంది మారిపోతుంటే ఈ నిచ్చెన దగ్గరికి వచ్చేసారు అందరూ. దేవుని మందిరం దగ్గరికి వస్తే ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు. వేరొకటి ఏమైనా అయితే ఇక్కడ కేవలం దేవుని యొక్క ఆరాధన జరుగుతుంది, దేవుని యొక్క పాటలు జరుగుతాయి, దేవుని కార్యక్రమాలు జరుగుతాయి ఇక్కడ. ఇది కాకుండా అనేకులు కూడా ఆలోచన విధానం ఏంటంటే దేవుని మందిరం పాడైపోయింది. ఎందుకు పాడైపోతుంది, వాడు బయటికి పోతే పాడైపోతాడు. దేవుని మందిరం ఎప్పుడు పాడు కాదు. హల్లెలూయా. దేవుని మందిరం ఎప్పుడు పాడు కాదు. ఇందులోకి దేవుని చిరునామా దాటి ఇంకొక చిరునామా ఇంకొక నిచ్చెన పట్టుకుంటారు కదా, వాళ్ళు అవుతారేమో కానీ దేవుడు ఎప్పుడు మారినవాడు కాదు. ఆయన నిన్న నేడు ఒకే రీతిగా, ఆయన వాక్యం ఒకటేలాగుంటుంది. ఆయన వాక్యాన్ని నేర్చుకునే వాళ్ళు ఒకేలాగుంటారు, పాటించే వాళ్ళు కూడా ఒకటేలాగుంటారు. కానీ మారిపోతున్న వాళ్ళు అపవాది సంబంధులుగా మారిపోతున్నారు. వాళ్ళకి నిచ్చెన అవసరం లేదు. వాళ్ళు ఏ బండపైన ఉన్నారు తెలుసా, సాతాన్ అనే బండపైన ఉన్నారు. చూద్దాం ఒకసారి. ఎఫెసీయులకు రాసిన పత్రిక తీయండి ఒకసారి. ఏది మందిరం, అసలు మందిరం పేర్లు కూడా ఉంటాయి తెలుసా బైబిల్లో. ఈ మందిరం పైన లేకపోతే దేవుల్లో ఉన్నవాడే కాదు. ఎఫెసీయులకు 4వ అధ్యాయము 16వ వచనం నేను ఒకసారి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం. ఆయన చక్కగా అమర్చబడి 23 1:23 తీయండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:23. ఆ సంఘము ఆయన సంఘం ఏంటి తెలుసా అండి, మనం అనుకున్నంత ఈజీ కాదు. సంఘం అంటే దేవుని శరీరము. బాగా వినండి ఒకసారి, జాగ్రత్త వినండి అమ్మా, జయమ్మ బాగా వినండి. సంఘం అంటే ఏంది, దేవుని శరీరము. ఇది నా శరీరం. ఇదంతా కూడా ఎవరి శరీరం ఇప్పుడు, దేవుని శరీరం ఇది, దేవుని శరీరం ఇది. చదవండి, కంటిన్యూ. సమస్తమును పూర్తిగా ఇంకా పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా. హల్లెలూయా. ఈ శరీరము, సంఘమనే శరీరము దేవుందండి, మనది కాదు. మనము ఈరోజు ఉంటాం, రేపు పోతాం. కానీ ఈ సంఘం అంతా కూడా ఎవరిదంట? మరి ఈ సంఘాన్ని పాడు చేయొచ్చా? ఈ సంఘంకి వచ్చే వాళ్ళని పాడు చేయొచ్చా? ఇలా ఎవడైనా ఆలోచిస్తే వాడు నిజంగానండి దేవుడు తోపెత్తు వేసేస్తాడు. తోపెత్తంటే చెప్పినా కదా,
పాతాళము ఏంటండి? పాతాళ. దేవుని సంఘంని పాడు చేస్తే, దేవుని దేహాన్ని పాడు చేయాలని ఎవడైనా ఆలోచిస్తే దేవుడు ఏం చేస్తున్నాడు అంటాడు తెలుసా? వానికి మరి ఎన్నడు అగ్నిలో కాల్చివేస్తామని. ఎక్కడ? వాడికి ఈ లోకంలో పరలోకంలో ఎక్కడ వానికి క్షమాపణ ఉండదు. ఎవడైతే మందిరాన్ని పాడు చేయాలని ఆలోచన కలిగి వాడు తిరుగుతుంటాడు చూసినావా, దుష్టుడిలాగా ఆలోచన వేసుకొని, ఇంతగానే దయ్యం ఆత్మ పట్టిన వాడు ఒకడు ఉన్నాడా? అలాంటి ఆత్మలు ఈరోజు మన మధ్యలో కూడా ఉన్నాయి. ఇది దయ్యం అంటే ఏదో తెల్ల దయ్యం కాదు, ఆత్మ. ఏంటండి? ఆత్మ. ఆత్మ దయ్యం అనే ఆత్మ లోపల ఉండి ఏం చేస్తానంటే సంఘం బయట ఎందుకు పోతారా? అదేం నడుస్తుంది? ఏం జరుగుతుందా? ఏమవుతుందా? ఇది తెలుసుకునే బదులు వచ్చి ఏమవుతుందో ఇక్కడ కూర్చుంటే కదా దేవుడు ఏందో చెప్తాడు నీకు. హల్లెలూయా. ఇది తెలుసుకో ఉండడు. అక్కడ ఆ డోర్ అవతల ఉంటుంది, రోడ్ అవతల ఉంటుంది, లేదా ఇంటికానే ఉండే ఏ విఐపి లాగా వార్తలు తెలుసుకుంటూ ఉంటారు అన్నమాట. ఏం జరుగుతుంది? ఎంతోమంది మొన్న నేను పసకా పండుగ పిలుపునిచ్చిన, రమ్మని చెప్పిన, యూట్యూబ్ కార్లో పెట్టిన, రాలేరు. మళ్ళీ తిరిగి మనకొకటి వేస్తారు తర్వాత నింద. మా ఇంటికి వచ్చి చెప్పలేరు, నాకు చెప్పలేరు. అబ్బా, ఏంటంటే దేవుని పని చేయడానికి కూడా ఇంటింటికి తిరగాలి. దేవుని పని చేయడానికి కూడా ఇంటింటి తిరిగితే తిరిగినాక కూడా ఇచ్చే ఆన్సర్ ఏంది? మాకు చెప్పలేరు. ఫోన్లో చేస్తే కూడా మాకు చేయలేరు. ఎప్పుడు చూడండి, ఒకరిపైన నింద వేసేటప్పుడు 4 ఏళ్ళు మనకు చూపిస్తుంటాయి. అర్థమవుతుందా? ఎప్పుడు నిందలేయద్దు, అది కదా. కాబట్టి ఇప్పుడు చూడండి, మనము క్రీస్తు బండ పైన మనము ఆ అడ్రస్ పైన ఉంటే ఏమవుతుందంటే మనం స్థిరంగా ఉంటాం. కాబట్టి ఇది మందిరము. ఈ మందిరంలో మనం నిలబడితేనే పరలోకానికి మనము నిచ్చెనని ఆ దూతలు మనం తీసుకెళ్తాయి. లేకపోతే దూతలు తీసుకెళ్ళవు. చాలామంది అంటారు వీళ్ళు మరణించినాక స్వర్గస్థులు అయిపోయారు. వాడు అసలు చర్చికే రాడు, దేవునే తెచ్చుకోలేదు, కానీ వాడు స్వర్గస్థులు అయిపోయాడు. స్వర్గం అంటే తెలియదు. మళ్ళీ ఏమో అందరూ స్వర్గం పోతే ఇక మనము ఈ లోకానికి దేవుడు వచ్చి మనకు చెప్పిన వాక్యం వేస్ట్. ఇక ఏమంటే అర్థమవుతుందా? స్వర్గస్థులని వాళ్ళు అనుకుంటే అయిపోతుందా? ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, స్వర్గస్థులు నువ్వు కావాలి అంటే ఎక్కడికి రావాలి? దేవుని మందిరంకు రావాలి. చెప్పలు పెడదాం ఒకసారి. ఇక్కడ ఏముంది? ఈ అడ్రస్ తెలుసుకుంటే నీకు ఈ శరీరంలో నువ్వు భాగం కావాలి. ఇప్పుడు చూడండి, నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంటుంది, మీరు నేర్చుకున్నంత మీ తలాంతులు ఎక్కడ పోతున్నాయో అనిపిస్తుంది నాకు. మీరు అవయవాలే కదా, దేవుని శరీరంలో అవయవాలు అయ్యిరా. ఎవరో ఏమో అన్నారని, లేదు నీ దగ్గర ఎక్కడో నేను జర మిస్టేక్ చేసినానని. ఎందుకండి? ఇప్పుడు చెయ్యి బాగున్నప్పుడే చెయ్యి పనిచేస్తుంది. తర్వాత రేపు ఇట్లా అయిందనుకోండి, ఏమండి, రేపు ఇట్లా అయిందనుకోండి, రేపు మూతిట్ట సైడ్ తిరిగింది అనుకోండి, హల్లెలూయా అనమాట అంటారు. రాదు. అప్పుడు నోరు వస్తుందా? రాదు. నీ తలాంత ఏమవుతుంది? దాచుకుంటారు ఆ తలాంతులను. దేవుని మందిరంలో అవయవాలుగా దేవుడు మనల్ని అందరినీ ఏం చేసిండు? వింటున్నారా? మీరు వింటున్నారా? అవయవాలు అయ్యారు కదా. ఇప్పుడు ఒక తల్లి గర్భంలో శరీరం దాచుకుని ఒక బాబు పుట్టినప్పుడు మన అవయవాలు అన్నీ మంచిగా ఉంటేనే వాడిని ఏం చేస్తాం? మనం చూసి సంతోషపడుతుంటామా? అవయవాలు ఎక్కడైనా తేడా ఉంటే ఏమైనా బాగుంటుందా అండి? నేను అదే చెప్తున్నాను. మీరు మీ అవయవాలుగా అమర్చబడ్డ దేవుళ్ళు అమర్చబడ్డారు ఇప్పుడు మీరు. కాబట్టి ఈ అవయవము మంచిగా పనిచేయాలి. నేను అడుగుతాను, దేవుని పని ఏం చేస్తున్నారు మీకు అని? కూర్చొని ప్రార్థన చేస్తున్నారా? ఐక్యంగా కూర్చొని అన్న వాళ్ళు రారు, నేను రాను, వాళ్ళకు కుదరదు, నాకు కుదరదు. నేను ఎందుకు ఈ మాటను మీకు మళ్ళీ చెప్తున్నానంటే, అపోస్తులు ఏం చేసి తెలుసా? ఆ కాలంలో ఈ మాట చెప్పి నేను ముగిస్తా. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 42 నుంచి ఒకసారి చూడండి. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము. వీరు అపోస్తుల బోధయందును సహవాసమందును ఒక్కసారి ఏం చేశారు?
అపోస్తుల బోధలో వీరు అంటే ఎవరు తెలుసా? ఆ కాలంలో ఉన్న వాళ్ళు, ఇప్పుడు మనమున్న వాళ్ళం కూడా ఇదే చేయాలి. బోధ యందు ఎట్లుండాలి? మనకున్న ఒక బ్యాడ్ హ్యాబిట్ ఏంటో చెప్పాలండి. చదువుకునేటోళ్ళు ఉన్నారనుకోండి, చదువుకునే వాళ్ళు వెంబడి ఉంటారు, అంతేనా? తిరుగుబోతు వాళ్ళు ఉన్నారనుకోండి, తిరుగుబోతు వాళ్ళు వెంబడే ఉంటారు. తాగుబోతు వాళ్ళు ఉన్నారనుకోండి, తాగుబోతు వాళ్ళు వెంబడే ఉండని, వాళ్ళు ఉంటారు కాబట్టి ఉండని. వ్యాపారస్తులు వెంబడే ఉంటారు. సాఫ్ట్వేర్ ఇంజనీర్లు వాళ్ళ తగ్గట్టు వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటే ఉంటారు. మీకు అర్థమవుతుందా? ఎందుకంటే వాళ్ళ నైజం కాబట్టి అలా ఉంటారు. మళ్ళీ మనము దేవుని వాక్యాన్ని నేర్చుకుంటున్న వాళ్ళము ఎవరితో సహవాసం ఉంది? ఇప్పుడు మీరు చెప్పండి. దేవుని సహవాసులతోనే ఉండాలి. మీకు అర్థమవుతుందా అండి? హల్లెలూయా. వాక్యం నేర్చుకుంటున్న వాళ్ళు, వాక్యం నేర్చుకునేటోళ్ళు, సంఘానికి వచ్చేటోళ్ళు ఎవరితో స్నేహం ఉండాలి? ఇప్పుడు సంఘస్థులతో ఉండాలి. వదిలేసండి అవతలని. ఎందుకంటే వాడు తాగుబోతాడు, ఎట్లా తాగుబోతాడు ఏమన్నా ఉన్నాడు కదా. మరి నువ్వు సంఘానికి వచ్చేదాన్ని మన సంఘస్థులతో ఉండకుండా ఇంకేంటి మీకేం పని బయటలతో ఉంటే? ఇది అపోస్తులు మనకు హెచ్చరిస్తున్న మాటలు. మీకు అర్థమవుతుందండి? మీరు ఎన్నిసార్లు నాకు ఫోన్ చేస్తారండి వారంలో? చెప్పండి నాకు. సేవకుడికి ఫోన్ చేయాలనే ఆలోచన వస్తుందా మీకు? అంటే ఇక్కడ చూడండి, మన అపోస్తుల బోధ లేదు, ఇక్కడ మనకు సహవాసము లేదు. ఏం లేదండి? సహవాసము మనకి ఎప్పుడైతే, చూడండి, కొందరు ఎప్పుడూ ప్రార్థన చేస్తుంటారు, రానా బాగున్నారా అంటారు. ఏం పని లేకపోయినా కొందరు ఫోన్లు చేస్తూనే ఉంటారు. నాకు ఎక్కడెక్కడోలో ఫోన్లు చేస్తుంటారు. నాకు తెలిసిన లంబడోలు చేస్తారండి, రెడ్డీస్ చేస్తారు, గౌడ్స్ చేస్తారు, వ్యాపారస్తులు చేస్తుంటారు. నా సంఘమేమో నాకు ఫోన్ చేయదు. నేను అనుకుంటా నా సంఘం మీద చేయదు, ఉన్న 10 మంది అయినా సరే ఒక్కసారి వారంలో చూస్తూ ఉంటా. ఆదివారం వస్తుంది, నేనే వచ్చి వాక్యం చెప్పాలి, అయిపోతుంది. ప్రార్థన చేయాలి, ఈడనే సంఘంలోనే ప్రార్థన. ఏంటండి? సంఘంలోనే ప్రార్థన అవుతుంది, అయిపోతుంది. మనం సహవాసం ఎట్లా పెరుగుతుంది? సహవాసం, స్త్రీలు ఒక సహవాసం చేసుకోండి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మీ సహవాసము మరి ఇది కాకుండా ఇంకొక సహవాసం ఉంటే నేనేం చెప్పలేను ఇక మీకు. ఇది కాకుండా మాకు కూడా ఇంతకుముందు అన్నట్టు తాగుబోతులకు ఏంటండి? తాగుబోతుల సహవాసం, అంతేనా? ఇక్కడ మాటలు అక్కడ, అక్కడ మాటలు ఇక్కడ చెప్పేటోళ్ళు ఉన్నారా? వాళ్ళకే సహవాసం ఉంటుంది. వాడు ఈ మాటలు చెప్తాడు, వీడెళ్ళి ఆ మాటలు చెప్తాడు, అంతేనా? చూడండి, ఈ రోజుల్లో చాలా ఇది గాసిప్స్ ఎక్కువైపోయినాయి. అంటే ఒకళ్ళ గురించి ఒకళ్ళు ఏమంటారంటే చెప్పుకోవడం ఎక్కువైపోయింది. ఇప్పుడు చూడండి, ఒక కాలేజ్లో కానీ ఈ మధ్యలో ఎట్లయిపోయిందంటే, ఒక అబ్బాయి ఒక అమ్మాయిని ప్రేమించిన అనుకోండి, లేదా ఒక అమ్మాయి ఒక అబ్బాయిని ప్రేమించిన అనుకోండి, వాడు మంచోడు కాదు, వాడు చెడ్డోడు అని వీళ్ళ గురించి వాళ్ళు, వాళ్ళ గురించి ఇట్లా. దీన్ని ఏమంటారంటే ఇచ్చకపు మాటలు. ఏం మాటలు ఇవి? ఇలాంటి వారితో సహవాసం చేసిన అనుకోండి, జీవితం అనేది ఏమవుతుంది? మీరు చెప్పండి. జీవితం ఏమవుతుంది? అది కాబట్టి మందిరంకి వచ్చే వారితోనే మన సహవాసము. హల్లెలూయా. ఏమంటే నేను అప్పుడప్పుడు పాస్టర్కి ఊకే చెప్తుంటా, ఎవరికైనా ఫోన్ చేసినావా అని అడుగుతా. మౌనిక ఒక్కొక్క దానికి చేసిన అంటది, సునీతకు ఒక్కొక్క జీతం అంటేనేమో అన్న షేన్ దగ్గర ఉన్నాడు, ఫోన్ నా దగ్గర లేదు. మళ్ళీ ఎవరి దగ్గర ఉంది ఫోన్లో నాకు తెలుస్తలేదు. ఇప్పుడు ఎవరి దగ్గర ఫోన్లోనే నాకు తెలుస్తలేదు. మళ్ళీ మీ అందరికి ఈ వాక్యమే సరిపోతుందో అర్థం అవ్వట్లేదు. ఈ వాక్యం ఎంతలో సరిపోవాలి అంటే మీరు సహవాసంలో ఉండాలి. ఏం చేయాలి? సహవాసం. నాకు వద్దునైనా వీళ్ళు సహవాసమే వద్దు, చర్చలో సహవాసమే వద్దంటారు ఒకడు. ఏమిది బాబు అంటే, వద్దన్నా నాకు చర్చలో సహవాసం వద్దు, రమ్మంటే వచ్చిపోతా అంటే ఎక్కడ మిస్టేక్ అవుతుంది? సహవాసంలో ఎక్కడ ప్రాబ్లం ఉంది అంటే, సహవాసం ఎప్పుడు పెరుగుతుందంటే ఒకరినొకరు క్షమించుకొని మొదటిగా ఏం చేయాలి? అక్క నా ఏమైనా తప్పు ఉంటే, నీ ఇంట్లో పెళ్ళి ఉందనుకోండి, ఎంత శత్రువుని చెప్పకుండా తప్పుతుందా? చెప్పాలి. అట్లానే దేవుని అడ్రస్కి తీసుకొస్తున్నారు మీరు, ఇంకేడికో తీసుకెళ్ళట్లేదు. ఎక్కడికి? దేవుని అడ్రస్ తీసుకెళ్తే ఆ నిచ్చెనకి మీకు ఒక మెట్టు దొరుకుతుంది. హల్లెలూయా.
ఎందుకంటే ఆ చిరునామాలో మనం ఉండాలి అంటే మన దగ్గర నశించిపోయేటోళ్ళు ఈ గ్రామంలోనే ఎంతోమంది ఉన్నారు. మనం కనీసం మీరు చెప్పట్లేరు, అడ్రస్ కన్నా తీసుకురండి. హల్లెలూయా. దేవుని చిరునామా ఇదే, దేవుని మందిరము, దేవుని చిరునామా. ఈ చిరునామా దగ్గరికి మనం తీసుకొస్తే దేవుడు ఇక్కడ మనకు నిచ్చెన వేస్తాడు. ఈ నిచ్చెన ఎక్కడికంటే పరలోకానికి. ఎక్కడికి నిచ్చెన? వర్షిత, ఈ నిచ్చెన ఎక్కడికి? పరలోకానికి నిచ్చెన. కాబట్టి అండి మనం అపోస్తుల బోధలో ఉండాలి, సహవాసంలో ఉండాలి, రొట్టె విరుచుటలో ఉండాలి. ఇది ఏ ఆదివారం కూడా మిస్ కావద్దు. ఎప్పుడు కూడా ఇది మిస్ చేస్తున్నామంటే మనం సంఘానికి ఎప్పుడైతే దూరం అవుతున్నామంటే మనము మన కుటుంబాలలో ఏమైతే తెలుసా, అపవాది రెడీగా ఉంటాడు. వానికి ఎప్పుడు మన టైం ఏం తెలుసా, వీళ్ళు ఎప్పుడు విడిపోతారు, లేకపోతే ఈ సంఘం ఎప్పుడు దేవుడి మందిరం మూసిపోవడం అంత ఈజీ అనుకుంటారా? ఎప్పుడు కాని పని అది. ఎందుకు తెలుసా, ఇది దేవుని గవిని. హల్లెలూయా. ఇక్కడ ఏముందంటే బంగారం అన్ని నీకు సంపాదించుకుంటే దేవుడు దోచుకపోతాడేమో, కానీ ఇక్కడ నేర్చుకున్న దేవుని వాక్యాన్ని ఎవడు దోచుకపోడు. హల్లెలూయా. ఎందుకంటే ఇది నీ ఆత్మీయ జీవితానికి కడుతుంది, కట్టినాక నేను ఎక్కడికి తీసుకెళ్తుంది? వాళ్ళు అదే కదా మన లాస్ట్. అక్కడికి చేరుకోవాలంటే నిచ్చెన దగ్గరికి రావాలి. హల్లెలూయా. దేవుని చిరునామా దగ్గరికి వచ్చినప్పుడే మనకు ఇది జరగాలంటే మీ అందరికి చెప్తున్న మాట, చివరి మాటలు ఏంటంటే మీరు సహవాసంలో కరెక్ట్గా ఉండాలి. ఒక్క ఆదివారం కూడా మిస్ కావద్దండి. ఎక్కడైనా ప్రార్థన అయితే కూడా మనం మిస్ కావద్దు. ఇప్పుడు మీ దగ్గర ఎంతమంది ఫోన్లోనే చెప్పారు అనుకోండి, నేను చేయమంటే రోజు సాయంత్రము అందరినీ గ్రూప్ వేసి ఒకసారి ప్రార్థన చేస్తాను. లేకపోతే పాస్టర్కి అప్పచెప్పి ఈ మాట నేను అందరిని స్త్రీలని నువ్వు చూసుకోమ్మా, నేను పురుషులను ఏమో చదువుతాను. ఆల్రెడీ పురుషులు కొందరిని ట్రై చేస్తాను, పెద్ద మనుషులను పట్టుకొని. ఇక వాళ్ళని పట్టుకొని ఎంత బయట చాలామంది ఏమేమి అనుకుంటారో నాకు తెలియదు, కానీ నేనైతే ఏమనుకున్నా అంటే కొందరికైనా ఈ నిచ్చెనెక్కియాలి. ఏమండి? లేకపోతే వాడొక నిచ్చెనెక్కనిస్తాడు సాతాను. వాని పని ఏంటంటే దేవుని నిచ్చెనెక్కనియదు. అది తొందరగా వచ్చి వాడు కూర్చుంటుంది అనమాట. జర్ర చిక్కిందంటే చాలు, దాని నా నిచ్చెన ఎక్కేసేసి, నా నిచ్చెన ఫ్రీ. ఇది ఇరుకైన మార్గం కాదు, ఇది చాలా ఈజీ. నా నిచ్చెన దీనికి చాలా పెద్ద పెద్ద మెట్లు ఉన్నాయి, చిన్న చిన్న మెట్లు కాదు, విశాలం. ఏదే అర్థమవుతుందా? నరకానికి, పాతాళానికి ఇప్పుడున్న ప్రపంచంలో 2% దేవుని యొక్క మందిరంలో ఉంటే 90-80% ఎక్కడ ఉంటుంది? లోకమే కావాలి మాకు. పొద్దున్న లేవగానే తినాలి, టీవీ చూడాలి, ఫోన్లు ఎత్తాలి, డ్యూటీలు చేసుకోవాలి, పైసలు సంపాదించాలి, అంతే. మళ్ళా మీరు అప్పుడప్పుడు ఎప్పుడైనా వీడియోస్ చూస్తుండండి, బాబు పుడతాడు, పెరుగుతాడు, మళ్ళీ తర్వాత ఏమవుతాడు? ముసలోడు అవుతాడా? ఏమవుతాడు? ముసలోడు అవుతాడు. ముసలోడు కాగానే చనిపోతాడు. చనిపోగానే పట్టుకోపోతారు, ఏడేశారు. మంచి ఒక చిన్న జాగ ఉంటుంది, తోట ఉంటుంది అక్కడ. మనకు అందరి కోసం ఒక తోట ఉంటుంది. ఏ తోట అదండి? శ్మశాన తోట ఉంటుంది. ఆ శ్మశాన తోటలో నిద్రపోతాడు, అయిపోయి. శరీరము ఆడదాకా క్లోజ్ అయిపోయిందా? అదే నువ్వు దేవుని చిరునామా తెలుసుకున్న దానివైతే నీకు అక్కడ కాదు, తోటలో ఉండవు, దేవుని మందిరంకి తీసుకొస్తారు నిన్ను. నువ్వు ఇన్ని రోజులు నడుచుకుంటూ తిప్పలు పడి నీ పనులు మానుకొని మందిరానికి వచ్చి పోయావు కదా. ఇప్పుడు నువ్వు మరణిస్తే ఏమైతే తెలుసా? సిసలైన ఇదండి అసలైన దేవుని యొక్క ఏమంటారు అంటే ఇప్పుడు ప్రయాణం స్టార్ట్ అవుతుంది. ప్రయాణము ఎన్నో ప్రయాణాలు చేసిరు మీరు జీవితంలో. దేవునితో చివరి ప్రయాణం చేయండి. ఇంకా హల్లెలూయా. దేవుడు ఉంటే నేను దేవునితోనే ఉండాలి మరణం వరకు అనుకోండి. తర్వాత మిమ్మల్ని తీసుకెళ్ళడానికి పరలోక దూతలు దిగుతాయి. హల్లెలూయా. ఫస్ట్ మన అందరం తీసుకెళ్ళి ఆడవాడేసి ఎవరింటికి పోతారు, కానీ అది కాదు జరిగేది. దేవుడు నమ్మిన వాడు, దేవుడు విశ్వాసం ఉన్నవాడికి, నీతిగా బ్రతికిన వాడికి, మళ్ళీ చెప్తున్నాను, నీతిగా పైసలు పోయినా సరే మనం నోటితోటి ఎప్పుడు అబద్ధాలు ఆడద్దు. మనకు దేవుడిచ్చిన ఈ గవినిలో మనం బ్రతకాలంటే ఆ పరలోకరాలు నిత్యము జీవిస్తాం. ఇక్కడతో అయిపోతుంది. ఆ లోకం ఎట్లుంటుందంటే బ్రహ్మాండంగా ఉంటుంది. ఎలా ఉంటుందండి? బ్రహ్మాండం కంటే
అదిరిపోతుంది. అదిరిపోతుంది అంటే తెలుసా, ఒక 2 గంటల సినిమా మీరు చూస్తారు కదా, తర్వాత సినిమా ఎట్లయిందని అడిగితే చెప్తారా చెప్పరా? పాత సినిమాను వద్దేయండి, కొత్త సినిమా వచ్చి థియేటర్కో లేదా ఏదో చూసినా అనుకోండి, దయ్యం సినిమా మంచి సినిమా చూస్తారు కదా, ఎంతసేపు చూస్తారు? 2 గంటలు ఉంటుంది ఆ సినిమా. చూసిన తర్వాత అడిగితే సినిమా గురించి ఖచ్చితంగా మీరు చెప్పొస్తారు నీట్గా, పలానా సినిమాగో ఈ టైంలో ఇట్లయింది అట్లయింది అన్నీ చెప్తాను. వాక్యము 1 గంట జరుగుతుంది, వినిపిస్తుందా? వాక్యము 1 గంట. తర్వాత ఇంటికి పోయినాక ఎవరైనా వాక్యం అడిగితే ఎంతమంది చెప్పగలుగుతారు? చేయడం వాక్యం మర్చిపోతాం. ఎందుకంటే ఎవడైతే గుర్తుపెట్టుకుంటాడో వానికేమో మళ్ళీ ఏమి వినాలి నెక్స్ట్ ఎప్పుడు వస్తుంది వాక్యం అని అనిపిస్తుంది. అదే నిద్రపోయేటోళ్ళు ఎక్కడనో ఆలోచన ఉండి ఏదో ఆలోచన ఉన్నారనుకోండి, తర్వాత ఎన్ని చెప్పినా ఏమవుతుంది? నేను మళ్ళీ చెప్తున్నాను, మందిరంలో ఈ చిరునామాని విడిచిపెట్టద్దు అని చెప్తున్నాను. హల్లెలూయా. ఎందుకంటే ఇది పరలోకపు గవిని. కాబట్టి ఈ పరలోక గవిని ఒక మూవీకి పోవాలన్నా లేదా చూసినా మీరు మర్చిపోరు. అలానే దేవుడు కూడా మన ముందు రాసి పెట్టినండి. ఎందుకు తెలుసా? నా పిల్లలు మర్చిపోతారని బైబిల్ మనకి ఇచ్చింది. అర్థమవుతుందా? మనము అవన్నీ చూసి ఎట్లా గుర్తుపెట్టుకుంటామో మళ్ళీ మనం చదువుకోవాలి, మళ్ళీ మనం వినాలి అని దేవుడు మనకి ఏమి ఇచ్చిండు? ఈ బైబిల్. కాబట్టి ఇరుకైన మార్గాన్ని మనమందరం కూడా సులువుగా చేసుకొని ఆ నిచ్చెన ఎక్కే లిస్టులో మనం ఉండాలి. ఓకేనా? రైట్. కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం.